सलमा खान इंदिरम्म का इंक्रेडिबल निशान आ तल्ली आशीस्सुलु गुर्तु चेसुकुंटू I request Mahesh Gowd garu, Honorable MLC, for his message. అందరికీ నమస్కారం. మా తరఫున మీ అందరికి శుభాకాంక్షలు. ఇవాళ ప్రారంభమయ్యే కార్యక్రమం దాదాపు 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్న శుభదినం. 40 లక్షల రేషన్ కార్డుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు దాదాపు కోటికి చేరుతారు. దాదాపు 3,10,00,000 మందికి ఇది లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ తరఫున నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఒక్క కార్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కార్డు ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రుణమాఫీ, అన్నిటికీ మించి మొన్న ప్రారంభమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సన్న బియ్యం, ధనికులు ఏ బియ్యం తింటే పేదవారు ఆ బియ్యం తినాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూరిస్తూ మీ చెంతకు చేరుతున్న ఈ సమయంలో తిరుమలగిరి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, మా సామ్యాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం మీకు చేరువగా ఉంటది, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. Honorable Minister for R&D and Cinematography. సభాధ్యక్షులు మీ ప్రియతమ శాసనసభ్యులు మందల శామిల్ గారు, గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తొలిసారిగా పోరాటాల గడ్డైన తుంగతుర్తికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మరొక సీనియర్ మంత్రివర్యులు నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రులు తుంగతుర్తి ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మా సోదరుడు నా తర్వాత మళ్ళీ భువనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, అలాగే మన గడ్డం ప్రసాద్ గారికి, అడ్లూరు లక్ష్మణ్ గారికి, వేదిక మీద నాయకులకు మా మహేష్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున సమయం లేదు కాబట్టి సోదరులారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మరొకసారి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి నిరూపించి ఇంత పెద్ద ఎత్తున మీకు, దాంతోపాటు గతంలో తుంగతుర్తిలో రైతాంగ పోరాటం కానీ, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా నాడు ఎమ్మెల్యేగా జిల్లాలోనే ఒక్కడే ఉన్న మన ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడడం జరిగింది. మళ్ళా 2 సార్లు మధ్యలో మన అద్దంకి దయాకర్ గారు సోదరుడు అత్యధిక మెజార్టీతో ఓడిపోయినా 2 సార్లు నన్ను రాజగోపాల్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి మీరెంతో కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చి నువ్వు 100 మంది తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే నాకు టికెట్ ఏమొద్దు, నేనన్నా సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ గారి సమక్షంలో జాయిన్ గా అని చెప్పిన, నాకు టికెట్ వద్దు సార్, నాకు ఏమైనా మీ ఆశీర్వాదం కావాలంటే నీకు తప్పకుండా మంచి రోజులు ఉన్నాయని చెప్పి వారిని ఆశీర్వదించి మీరందరూ కూడా 60,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో వెనుకబడ్డ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను